హలో, అందరు బాగున్నారా? ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అండి. నేను పూజ చేద్దామని వీడియో తీస్తున్నాను. పూజ అంతా చేసేసాను. మనం పూజ చేసేటప్పుడు కంపల్సరీగా శారీ కట్టుకోవాలి. శారీ కట్టుకొని మనం పూజ చేయాలి. ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా కట్టుకోవాలి. చూడండి, నా దగ్గర వారాహి అమ్మ పటం లేదు, లలితాదేవి ఉంది, ఆమెకే పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు శారీ కూడా అమ్మవారికి ఒక శారీ కూడా పెట్టుకున్నాను. చూడండి, నేను నైవేద్యం ఏం చేయలేదండి, టైం లేదు, ఫ్రూట్స్ పెట్టుకున్నాను. మీరు ఏదన్నా ఉంటే సింపుల్గా చేసి పెట్టుకోండి. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఈరోజు వ్లాగ్ ఏం తీయలేదు. నాకు మీషోలో శారీ పెట్టుకున్నాను, ఒకటి క్రష్డ్ శారీ. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కదా బాగా, శారీ పెట్టుకున్నాను. మీషోలో చూద్దాం, రీజనబుల్ ప్రైస్కే వచ్చింది, 750 రూపీస్కి. ఎలా ఉంటుంది ఏమో అని తీసుకున్నా. బాగా వచ్చిందండి శారీ మటుకు, నిజంగా 1500 సేల్ చేసే ఇన్స్టాగ్రామ్లో, మీషోలో 750కే వచ్చింది. నిజంగా చాలా బాగుంది. కుందన్స్ పల్స్ లాగా వచ్చింది. చూడండి, బ్లౌజ్ వచ్చి బ్లూ వచ్చింది. మీషోలో శారీ బాగా వచ్చిందండి. నిజంగా ఎలా వస్తుంది ఏమో అనుకున్నాను, బాగానే వచ్చింది. అలానే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అనుకున్నాను. దానికి దీనికి క్లాత్ డిఫరెన్స్ ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఇష్టమో అక్కడ తీసుకోండి. అంటే బడ్జెట్ని బట్టి మనకున్న దాంట్లో మనం తీసుకోవాలి. కాబట్టి ఇది నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది, తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, కోడ్ ఇస్తాను. అంటే లింక్ కన్నా కోడ్ అయితే డైరెక్ట్గా దాంట్లో టైప్ చేస్తానే వస్తుంది. అందుకోసం కావాలంటే కామెంట్లో చెప్పండి, కోడ్ పెడతాను. శారీ అయితే నిజంగా చాలా బాగుంది. ఈరోజు అందరూ పూజలు అన్నీ చేసుకున్నారా? ఫ్రైడే కదా, టెంపుల్స్కి వెళ్ళారా? నేను ఏ టెంపుల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే సరిపోయింది. నాకు సరిపోయిందంటే పనులని కాదు, పిల్లలు బాగున్నారు కదా, అందుకోసం. ఓకే, నమశివాయ. ఓం నమశివాయ. పెట్ట ఇది పెట్ట, ధనం పెట్ట, ఓం నమ శివాయ. ఓం నమ శివ. నువ్వు పెట్టి పెడతాడు. ఓం నమ. వాడికి ఏం అర్థం కాలేదండి, అందుకే స్టన్ అయిపోయినాడు. ఓకే, బాయ్.